ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. నిండా ఉన్నటువంటి నీళ్లలోకి అంటే సముద్ర జలాల్లోకి నదీ జలాలు వచ్చి పడ్డా కానీ ఆ సముద్ర జలాలు కదలవు. సముద్రంలో నుంచి కొన్ని నీళ్లు వెళ్ళిపోయినా కానీ సముద్రంలో నుంచి నీళ్లు వెళ్ళిపోయినట్టు అనిపించదు. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే పరమశాంతితో ఉంటాడో అతడు చెలించడు అని చెప్తున్నాడు. కాబట్టి విషాదంలో ఉన్న అర్జునుడు ఇంతగా చెలించాడేంటి అని అనుకున్న కృష్ణ పరమాత్మ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఇది వర్తిస్తుందండి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి న కామకామి. నిండ ఉండిన జలధిలోనికి నదీ జలములు చేరునెట్లో భోగ్య విషయములు అదే విధముగా బ్రహ్మనిష్ఠుని పొంది అణగును శాంతి పొందును అతడు విషయాసక్తి పొందడుగా. ఎంత బాగుంది చూడండి. ఈ నిండా ఉండేటటువంటి సముద్రంలోకి నదీ జలాలు ఎన్ని వచ్చినా కానీ ఏం కావు. అదేవిధంగా ఆత్మజ్ఞాని మీద ఏది పడ్డా ఏం కాదు. అప్పుడప్పుడు అంటుంటారు, అమ్మో వాడికి చీమగుట్టినట్టు కూడా లేదు అని అంటారు. అంటే సుస్థిరమైన మనస్సు కలిగినటువంటి వాడు, పరమశాంతిగా ఉన్నటువంటి వాడు చీమకుట్టినట్టుగా ఉండకపోవడం అనేటటువంటి ఇది ఉంటుంది. అంటే చీమ కుడితేనే చెలించేటటువంటి విధంగా ఉంటే ఎలా? కాబట్టి ఏదైనా రానిగాక, కష్టాలు రాని నష్టాలు కానీ ఏమైనా కానీ నేను చేసే ధర్మకర్మ నేను చేస్తాను అనుకోవాలండి, అంతే. అంటే మనశ్శాంతి అంతగా ఉన్నప్పుడు నిండు కుండ తొణకదు అంటారు చూడండి, అది. కాబట్టి శాంతి పొందేటటువంటి విషయం అది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. విషయాసక్తిలోకి అతడు వెళ్ళిపోడు. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నీవు జలధిలో ఏ విధంగా అచలంగా నీరు ఉంటుందో అదేవిధంగా బ్రహ్మనిష్ఠుని మీద ఏదైనా పడనిగాక, ఊరు మీద ఊరు ఓడని పిడుగు ఓడనిగాక చలనం లేకుండా సుస్థిరంగా ఉండడం అనేటటువంటిది మనశ్శాంతి కలిగినటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు చేసే పని. అదేవిధంగా కానీ చూడండి, ఊళ్ళల్లో చిన్న చెరువులు ఉంటాయి. ఊళ్ళల్లో ఏంటి ఎక్కడైనా ఉంటాయి. చిన్న చెరువులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి. కొద్ది నీళ్ళు వచ్చేటడివి పొంగిపోతాయి. ఒక్కోసారి కట్ట దిగిపోతుంది, అలుగు వారుతుంది. ఓరి నాయన ఎన్ని కష్టాలు వచ్చినాయని మనం అందరం అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శాంతిని కోరేటటువంటి వాళ్ళు తప్పకుండా పై శ్లోకాన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని, అంటే ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాన్ని మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. సముద్రంలాగా అచలంగా సుస్థిరంగా మనిషి ఉండాలి. ఏ కష్టాలు వచ్చినా కానీ తాను అనుకున్న తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ పోవాలి అని అలాగా భావించాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. సర్వకాంక్షల విడుచువాడే ఆశ వీడి నడుచువాడే నిర్మముండై అహములేకయు నడచువాడే శాంతి పొందును. ఒక దానిపై మమకారం, ఇంకొక దాని మీద కోపం, ఈ రెండు వేరువేరుగా ఉండకూడదు. రాగద్వేషాలు ఉండకూడదు. అన్నింటినీ సమానంగా చూసేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ విధంగా అపూర్వంగా సాంఖ్యం చెబుతూ ఆత్మజ్ఞానాన్ని ముగించిన ఘట్టం ఒకటి ఉందండి. అది చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇద్ది బ్రాహ్మీ స్థితి పార్థ పొందదీనిని మోహమందడు అంత్యకాలం మందు ఇట్లే నిలిచి ఉంటే మోక్షమందును. అంటే నీవు మోహంలో పడకు, మోక్షంలోకి రా. మోక్షం అంటే ముక్తి. అంటే ఎందులో నుంచి ముక్తి అంటే బంధాల నుంచి ముక్తి. అంటే ఏ బంధాలలో ఏ విషయభోగాలలో ఇరుక్కొని ఉన్నావో వాటి నుంచి బయటపడాలి అనేటటువంటి ఉద్దేశంతో అపూర్వమైనటువంటి సాంఖ్య జ్ఞానాన్ని పరమాత్మ బోధించాడండి. ఎంత అపూర్వంగా బోధించడం ఈ సాంఖ్య విజ్ఞానాన్ని మొత్తము. భగవద్గీతలో అపూర్వ తత్వం ఇది. ఆత్మజ్ఞానం అంటే ఏంటిది, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటిది, విషయభోగాలు ఏమిటిది, ఇంద్రియాలు ఏ విధంగా మనిషిని పరిగెత్తింపజేస్తాయి, అలా పరిగెత్తింపజేసే ఆ ఇంద్రియాల నుంచి మనిషి ఏ విధంగా బయటపడాలి, నిగ్రహాన్ని పొందాలి, ఆ నిగ్రహాన్ని పొందినటువంటి సందర్భంగా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఆ ప్రశాంతత నుంచి బుద్ధిలోకి ఏ విధంగా మనిషి ప్రవేశిస్తాడు, ఆ బుద్ధి నుంచి ఆత్మ సాక్షాత్కారం వైపుగా ఎలాగ పయనిస్తాడు అని
ఇలాగా అనేక విషయాలను చెప్పి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నాడండి. ఓ అర్జున, నీకు చెప్పినటువంటి ఇదంతా కూడా బ్రహ్మజ్ఞానం సుమా అన్నాడు. అంటే ఆత్మజ్ఞానం. అంటే జీవునిలో ఉన్నటువంటి జీవాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. సృష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకునేదే ఇది ఆత్మజ్ఞానం. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావన లేకుండా అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఈ సమత్వాన్ని గురించినటువంటి ఆలోచనలు వస్తాయో, రాగద్వేషాలకు అతీతంగా ఆ పరమాత్మయే నాలో ఉన్నాడు, సృష్టిలోని అందరిలో ఉన్నాడు అనేటటువంటి ఈ జ్ఞానాన్ని మనకు సాంఖ్యం కలిగిస్తుంది. అలా కలిగించి ఎవరి ధర్మ కర్మ వాళ్ళు చేసేటటువంటి విధంగా ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపించేటటువంటి ఈ ధర్మ కర్మ జ్ఞానాన్ని స్వీకరిద్దాం, ధర్మ మార్గంలో నడుద్దాం. అధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి జ్ఞానాన్ని వినిపిద్దాం. ఇదండి ఈనాటి గీతా సందేశం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.